అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో సంచలనం కలిగించిన వివాహిత ఆత్మహత్య కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలియజేశారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పోలీస్ స్టేషన్లో వివాహిత ఆత్మహత్యపై డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో భర్త, అత్తమామ, ఆడపడుచులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ శ్రావణి వెల్లడించారు. వరకట్నం వేధింపులతో పాటు అత్తమామ, ఆడపడుచులు వ్యక్తిగత వేధింపుల వల్ల మనస్తాపానికి గురై 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుందని విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి భర్త, అత్తమామ, ఆడపడుచులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ శ్రావణి పేర్కొన్నారు. నిన్న మనకి న్యూస్లో ఒక విషయం వచ్చింది. భర్త, అత్త, మామ, ఆడపడుచు కలిపేసి ఒక మహిళని, వివాహితని టార్చర్ చేసి ఫర్ దౌరీ హెరాస్ చేసి చంపినట్టు దానికి సంబంధించి ఈరోజు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈ సంఘటన వచ్చి కసింకోట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 20/25 అండర్ సెక్షన్ 85, 80 రెడ్ విత్ 35 BNS అండ్ సెక్షన్ 3 and 4 ఆఫ్ DP యాక్ట్ కింద మేము రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆమె పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన మిర్యాల సుమ. ఈమెకు వచ్చేసి కసింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన పల్లివేళ్ల కృపాసాగర్. ఆయనతో 2019వ సంవత్సరంలో వివాహం జరిగింది. వివాహం జరిగే క్రమంలోనే 1 లక్ష రూపాయలు కట్నం, 1 లక్ష రూపాయలు సారి సామాను, 30,000 ఆడపడుచు కట్నం వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దేర్ డిమాండ్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మనీ ఇవ్వటం జరిగింది. సబ్సిక్వెంట్గా కూడా వీళ్ళు అమ్మాయిని హెరాస్ చేయడం ఫర్ మనీ అండ్ దౌరీ చేయడం జరిగింది. సో ఆన్ దాట్ బేసిస్ దఫాలుగా కొంత అమౌంట్స్ ఫర్ దేర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్కి అన్నిటికీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్లీ ఎప్పుడైతే A1 సిక్ ఉన్నాడో అప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మన్నారు. సో అప్పుడు కూడా ఆమె డబ్బులు తీసుకుని ఒక 20,000 ఇస్తానని ప్రామిస్ చేశారు. అందులో 10,000 తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. లేటర్ కూడా సూటిపోటు మాట్లాడటం, ఇంకా డబ్బులు తేలేదంటాం, తర్వాత ఆ అమ్మాయి ఫిడిలిటీని డౌట్ చేయటం, ఇవన్నీ చేయడంతో ఆ అమ్మాయి జీవితం మీద వెక్స్ అయి నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది మొన్న. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్తో నిన్న కేసు రిజిస్టర్ చేశాం. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో నిన్న ఈవినింగ్ మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టులో హాజరు